హలో హాయ్ అప్పుడే గణేష్ నవరాత్రులు అయిపోయి వచ్చాయి కదా. సో అందరూ కూడా ఈ సాటర్డే నిమజ్జనం చేసేస్తున్నారు గణేషుని. ఎందుకంటే సండే గ్రహణం కాబట్టి సో సోమవారిని అలా ఉంచకూడదని మ్యాక్సిమం పంతులందరూ కూడా సాటర్డే చేసేమని చెప్తున్నారు. సో నేనైతే ఫ్రైడే ఇంట్లో పూజ చేసుకొని గణేష్ దగ్గరికి కలసం పూజకైతే వెళ్ళిపోయాను. అక్కడ పూజ ఎలా అయిందో చూడండి. పూజ అయితే చాలా బాగా అయింది. మ్యాక్సిమం మాకు 8 కూర్చుంటే అలా నియర్లీ 10 అయిపోయింది. మ్యాక్సిమం 2 hours అక్కడ అయిపోయింది పూజలోని. పూజ అయితే చాలా బాగా చేశారు పంతులు గారు. సో మా మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వజ్ఞాయై నమః, ఓం సర్వలోకేశ్యై నమః, ఓం సర్వకర్మఫలప్రదాయై నమః, జై నమః, ఓం వర్ణరూపాయై నమః. అందరూ దీపాలు వెలిగించారా? జగదాంబ విశ్వవాహిని మాతాకి, జగదాంబ విశ్వవాహిని మాతాకి, జగదాంబ విశ్వవాహిని మా. ఓం ఆశాస్తే ఇంగజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్తమాశాస్తే సదాతమనస్యామాశాస్తే ఉత్తరాందేవ గజ్యామాశాస్తే భూయా ప్రతిష్ఠితాం అధర్మ పితుం మే గోపాయ ప్రసమన్న మిహాగశే అదత్థాయోషీతతను అవిసన్నః పితుం గృణో షడ్గస్య పశోన్మే గోపాయ విపాదోగే చతుష్పదః అష్టాశఫాష్టయ ఇహాగ్ని సభాం మే గోపాయ యమసగస్త్రే విదా విదుః ఋతస్సాపారిగజోగోషి సాహిశ్రీ. హారతి ఇచ్చేసాక పంతుల గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకున్నాం. మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేసుకోవాలి. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ.